కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా భుజంగరావు గారు నమస్తే సార్. నమస్తే. సో ఏమంటారు సార్ ప్రభుత్వ ప్రతిపాదన 27,000 స్కూల్స్ ని 4,000 స్కూల్స్ గా చేస్తాము. అది పాత జమానా తండాకు గూడెంకు పంచాయతీకో స్కూల్ ఉన్నది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వేరు అని రేవంత్ రెడ్డి చెప్పారు నిన్న. రేవంత్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థ గాని ఆ తండాకు గూడానికి పల్లెల్లో బడులు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గుర్తించకపోవడం బాధాకరం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంటే 15-20 కిలోమీటర్ల దూరంలో ఇంకో పాఠశాల ఉండేది. ఆనాడు అక్షరాస్యత ఎంత ఉంది, ఎందరు చదువుకున్నారు, ఈ అవకాశాలు విస్తరించాలి, జనాభా పిల్లలున్న దగ్గరికే బడి పోవాలి, పిల్లలున్న దగ్గరనే బడి పెట్టాలి అనే కాన్సెప్ట్ తో విద్య అవసరాలను విస్తరించి అనుకూలంగా సామీప్యంలో పాఠశాలలు పెట్టినమాట వాస్తవం. నమోదు పెరిగింది, పిల్లలు చదువుకున్నారు, సమాజంలో చాలా మెరుగైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతినడానికి, నమోదు తగ్గడానికి మీరు ఇందాక చెప్పినట్లు నేను మొత్తం మీ డిబేట్ విన్నాను. తగ్గడానికి అనేక కారణాలు. ప్రధానమైనటువంటి కారణం ప్రైవేటు రంగంలో విద్యను ప్రోత్సహించడమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం లేక్ వ్యూ ఇంటర్నేషనల్ స్కూల్ కి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, జరగని విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్లి ఆ స్కూల్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కటింగ్ చేసి ప్రైవేటు విద్యను గవర్నమెంట్ విద్యను కంపేర్ చేసి పిల్లల మీద 5 నుంచి 50,000 రూపాయలు ఖర్చు పెడితే ప్రైవేటు పాఠశాలల్లో వజ్రాలు ముత్యాలు తయారవుతున్నారు, అలాంటి విద్యను అందిస్తా ఉన్నారు ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులను చెబుతూ ఒక్క పిల్లవాడి మీద ఇక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా నిరర్ధకమవుతున్నాయి, వృధా అవుతున్నాయి. ఆ మేరకు పిల్లల్ని రూపొందించడం లేదు ఉపాధ్యాయులు అనేటువంటి దాంతో పోల్చి తూలనాడి అవహరణ చేయడం మాట్లాడు. అంటే కొంచెం టైం ఇవ్వండి. ప్రభుత్వ విద్యకు నష్టం కలిగింది, ప్రభుత్వంలో పాఠశాలల్లో విశ్వాసం కోల్పోతున్నారు సమాజం అని అంటే, నమోదు తగ్గుతుందంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. 2 రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తుగా విద్యామంత్రి ఉన్న సందర్భంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవాలనేటువంటి కనీస అవగాహన లేకుండా 3,26,000 కోట్ల పైచీలకు బడ్జెట్ లో మీరు విధించినట్టు ఎంగిల్ చేయి విధించినట్టుగా కేవలం 8.2% నిధులించి ఆ నిధులు కేటాయింపు లోపల అనేక విద్యారంగంలో అనేకమైనటువంటి పాలిటెక్నిక్లు ఉంటాయి, ఐటీఐలు ఉంటాయి, మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్కూల్స్ ఉంటాయి, జూనియర్ కాలేజెస్ ఉంటాయి, ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. ఎట్లా సరిపెడదాం అనుకున్నారో నాకు అర్థం కాలే. అంటే ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగంలోనే విద్యా వైద్యం 2 ప్రజలకు అందించినాడు, చేయగలిగినాడు. ఆ ప్రభుత్వము ఎలాంటి ఫ్రీబీస్ ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. విద్య కోసం 1,00,000 రూపాయలు తగలబెట్టే తల్లిదండ్రులు వాళ్ళ ఖర్చాన్ని ప్రైవేటు కార్పొరేట్ రంగానికి తగలబెడుతున్న పరిస్థితి ఉంది. పెరిగిన తర్వాత పిల్లలు ఉద్యోగాలు చేసే క్రమంలో తల్లిదండ్రులకు వృద్ధాప్యం లోపల 1,00,000 రూపాయలు కార్పొరేట్ ప్రైవేట్ ఆస్తులు తగలబెట్టే గతి ఉంది. అంటే ఈ 2 రంగాలు బాగు చేయడం లోపల ఏ ప్రభుత్వాలైనా ఎందుకు నడుము బిగించడం లేదంటే ఆ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మంత్రులే పాఠశాలలు ఉంటాయి, ఎమ్మెల్యేలకే ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి, ఎమ్మెల్సీలకు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ప్రైవేట్ రంగాన్ని పెద్దపీట వేస్తారు, ప్రభుత్వ రంగాన్ని పక్కన పెడతారు. ఇలాంటి కంపారిజన్ లోపల ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురవుతున్న దాన్ని మీడియా కూడా ప్రధానంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ విద్య దెబ్బతింటుందనేటువంటి ప్రధానంగా ఫోకస్ చేయకపోవడం చాలా బాధతో ఉన్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రైవేటు పాఠశాలలు పెంచి ఇప్పుడు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఒకనాటి ప్రభుత్వ పాఠశాలలు పెరగాల్సిన అవసరం ఉందా, తగ్గాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఈ రకంగా రివర్స్ లో పోతుంది? ఒకనాడు ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఎన్ని, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ఎన్ని? అంటే 2023-24 సంవత్సరంలో 18,06,736 స్ట్రెంత్ ఉంటే పిల్లల నమోదు ఉంటే, ఇదే ప్రభుత్వంలో 24-25 విద్యా సంవత్సరంలో 16,78,605కు తగ్గిందెట్లా? 25-26 సంవత్సరం విద్యా సంవత్సరంలో 16,57,000కు ఎందుకు తగ్గింది? వెరసి
ఈ 3 సంవత్సరాల 30 నెలల కాలంలో 1,57,000 నమోదు తగ్గింది ఎట్లా భరత్ గారు? ఇంకో ఈ 11,000 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల నమోదును చూస్తే 2023-24 సంవత్సరంలో 30,58,000 నమోదు ఉంటే అదే 24-25 సంవత్సరం వచ్చే వరకు 36,80,000 అయింది. అంటే సుమారుగా 6 లక్షల పైచిలకు నమోదు పెరిగింది. 25-26 సంవత్సరం లోపల 37,04,000 అంటే 7 లక్షల పైచిలకు నమోదు ఈ 30 నెలల కాలంలో ప్రైవేటు పాఠశాలలు పెరిగింది ఎట్లా, ప్రభుత్వ పాఠశాలలు తగ్గింది ఎట్లా? భవనాలు మాదిరిగా ఉండయి, భౌతిక వసతులు ఉండయి, మూత్రశాలలు ఉండయి, మరుగుదొడ్లు ఉండయి, కరెంట్ ఉండదు, కుర్చీలు ఉండవు, బెంచీలు ఉండవు, కాంపౌండ్ ఉండదు, చూసేవాడు ఉండడు, తుడిచేవాడు ఉండడు. మీరు ప్రభుత్వ పాఠశాలలో మా దగ్గర చదువు బాగా చెప్తాం, అన్ని ఫ్రీగా ఉంటాయి, మీ పిల్లల్ని చేర్పించండి అంటే సమాజాన్ని పిల్లల్ని ఆకట్టుకునే స్థితిలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు లేకుండా పోతున్నాయి. ఈ దిశగా దృష్టి ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల గొప్పగా 20 ఎకరాల కాంపౌండ్ తో 200 పైచిలకు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని ఊదరగొట్టి నిన్నగాక మొన్న విద్యా కమిషన్ లో రాజీనామా చేసినటువంటి ఆకునూరు మురళి గారు 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మా గొప్పగా ఆరుట్ల మాదిరిగా తీర్చిదిద్దుదాం వస్తున్నాయని చెప్పేసి ఊరించి ఊదరగొట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎడిపోయినాయో, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 2000 స్కూల్స్ ఏమైనాయో, ఈ 4,000 స్కూల్స్ తగ్గించిన స్కూల్స్ 4,000 స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎట్లా అవుతాయని నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2007 సంవత్సరంలో హైదరాబాద్ లో దెన్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ఉన్నప్పుడు, డిఓ ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు అప్పటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా 282 స్కూళ్లను మూసేస్తే అకుంఠిత దీక్షతో నిర్విరామంగా ప్రాణాలకు తెగించి పోరాడడం వల్ల ఆ రోజు నేను ఎస్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. ఇదే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు స్కూల్స్ తక్కువ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతామంటే దాని నష్టమే ఉంది. మండలానికి ఒక 3-4 స్కూల్స్ పెట్టి ఒక్క మాట చెప్పాలను. ఇదే విద్యా విధ్వంసం తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది. ప్రైమరీ లొకేషన్ లో పాఠశాలలు ఉన్నాయి, కోట్ల రూపాయల వాల్యూ చేసేటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఈ అన్ని కూడా దారాదత్తం చేయడానికి ఒక విక్రయం లోపల చీకటి ఒప్పందం జరుగుతా ఉంది, మీరు అడ్డుకోండి అని అన్ని రాజకీయ పార్టీలకు మేము ఆనాడు గవర్నమెంట్ స్కూల్స్ ప్రొటెక్షన్ కమిటీ పేరుతో ఆశ్రయిస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అండగా నిలబడకపోగా అవహేళన మాటలు మాట్లాడినది వాస్తవం మాకు జరిగింది. అదే ఆ సమయంలోనే తెలంగాణ పరిరక్షణతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే సమస్యను అర్థం చేసుకుని భుజాన వేసుకొని 10 జిల్లాల్లో విద్యా విధ్వంసాన్ని ఆపడానికి, పాఠశాలల విలీనం మూసివేతను ఆపడానికి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆనాడు ఉంది. ఇవాళ కనీస బాధ్యతగా ముఖ్యమంత్రి విద్యామంత్రి తానే అయ్యుండి నిధులు కేటాయించడం ఎట్లా, ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పరిరక్షిస్తాను అనడెట్లా, నమోదును పెంచుతాను అనడెట్లా, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, ఒక ముఖ్యమంత్రి గాని ప్రభుత్వ పాఠశాలల రిపోర్టులో నివేదికలు సమాజంలో ప్రవేశపెట్టి చర్చించారెట్లా, ప్రైవేటు పాఠశాల ఓపెనింగ్ ను ఓతవెట్లా, రిబ్బన్ కట్ చేస్తావెట్లా? సిగ్గు శరమైన ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఏ దారిలో పోతున్నాడు, ఏ విధానంలో పోతున్నాడు, ఏ రకంగా ప్రైవేట్ పాఠశాలకు పోయి రిబ్బన్ కటింగ్ చేస్తావు, నమోదు పెరగట్లేదంట చెప్తావు. నువ్వు చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి గతం కంటే గొప్పగా చేసి అప్పుడు కూడా నమోదు పెరగకపోతే మా ఉపాధ్యాయుల లోపాన్ని మా నెత్తినేసుకుంటాం. మా ఉపాధ్యాయులు ఎక్కడ బోధించడం లేదండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 27,000 స్కూళ్ళని 4,000 స్కూళ్ళు అంటే దాదాపు 23,000 పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులని భరత్ గారు 4,000 పాఠశాలలో సరదాలు సాధ్యపడుతుందండి? ఉపాధ్యాయుల ఇబ్బందులు వేరే, విద్యార్థులు జరిగే నష్టాన్ని చూస్తామని అన్నారు కదా మీరు. విద్యార్థుల నష్టం జరిగేది ఉన్నప్పటికీ దాన్ని మేము స్వీకరిస్తూ వరుసలో పెట్టుకుంటూ నిరుద్యోగంలో ఒక పక్కన ఉంది, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 18,500 పైసలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇవి నింపండి అని నిరుద్యోగులు గగ్గోలు పెడతా ఉంటే, రోడ్ల మీదకి వస్తా ఉంటే, ఇవాళ 1,12,000 మంది వర్కింగ్ క్యాడర్ ఉన్న టీచర్స్ లో మీరు కుదిస్తే 20-30,000 కంటే ఎక్కువ సర్దుబాటు చేయలేరు. దాదాపు 75,000-80,000 మంది టీచర్లు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటది. ఎంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అంటే తాను హిట్లర్ కు వారసుని, హిట్లర్ అంటే నాకు ఇష్టం అన్నట్లనే అదే నేను అనేది. ఇప్పుడు 4,000 స్కూల్స్ అంటే 1st to 10th వరకు పెడతారు, ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఇప్పుడు ఉన్నాయి కదా.
ఆ, హైయర్ ఎడ్యుకేషన్ అవునండి. ఉన్నాయి కదా, ఓకే సార్. టీచర్ల సంఖ్య కూడా ఒక్కో స్కూల్లో దాదాపు 20 నుంచి 25 మంది ఈజీగా అవసరం అవుతారేమో. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా 11th 12th ఆల్సో దీనిలో భాగం చేస్తున్నారు కదా. సార్ చేసిన గందరగోళం చాలు. మొన్న అదే మధుసూదన్ రెడ్డి ఇంటర్ జేఏసీ చైర్మన్ కు దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాక విలీనం లేదు అని చెప్పిండు. మొన్నటి దాకా విలీనం ఉంటది స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ అని చెప్పారు. ఈ ఇయర్ పిల్లలు పర్మనెంట్ గా లేదని నేను చెప్పలేదు, ఈ ఇయర్ మాత్రం లేదని చెప్పారు అంతే కదా. అదే ఎందుకు లేదు సార్, ఈ ప్రచారం అంతా కూడా గత సంవత్సరం మొత్తం లాస్ట్ వరకు ఎగ్జామ్స్ వరకు ఊదరగొట్టి చేశారు కదా, పిల్లలంతా కన్ఫ్యూజన్ గురయ్యారు కదా. అంటే నేనేమంటున్నా అంటే ఒక పాలసీ ఒపీనియన్ తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఓకే సార్. అశోక్ సార్ కాదు